హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములు కట్టించెను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుట కొట్లను పలు విధములైన పశువులకు శాలలను మందలను దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం 10th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తండ్రికి ఇష్టడుగా కుమారుడైన హిజ్కియా దేవునికి ఇష్టడుగా జీవించాడు. తన కన్న తండ్రి అయినటువంటి అహాజు చెడు మార్గంలో దేవునికి విరోధమైన పనులు చేస్తే అవన్నిటిని నుంచి కూడా హిజ్కియా ప్రక్షాళన చేసి దేవునికి ఇష్టంగా తన హృదయాన్ని తిప్పుకుని దేవుని మందిరంలో బలి అర్పణలు, ఆరాధనలు, పస్కా పండుగలు ఇవన్నీ చేసి దేవునికి దగ్గరగా దేవుని అడుగుజాడల్లో అడుగులు వేశాడు. దేవుని హృదయపూర్వకంగా వెంబడించాడు. కుమారుడు మనసు తండ్రికి నచ్చింది. ఇద్దరి మనసు ట్యూనైన్. అంటే దేవుడు ఎంతగా దీవించాడో. పరలోకమందున నా తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రిని పదే పదే యేసుప్రభువు వారు చెప్పారు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తండ్రికి నచ్చితే ఎంతగా సొలొమోను దీవించాడు, ఎంతగా చూడండి హిజ్కియాను దీవించాడు, ఎంతగా దావీదుని హెచ్చించాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. అతి విస్తారమైన ఐశ్వర్యం, ఘనత ఇచ్చాడు దేవుడు. గరుడైన దేవుడు తన బిడ్డలు కూడా ఘనత ఇస్తాడండి. అసలు అతి విస్తారంగా, అసలు అనతి కాలంలోనే ఆశ్చర్యకరముగా సర్వ ప్రయత్నంలో అతను వర్ధిల్లాడు. ఆశ్చర్యకరంగా దేశం అతి తక్కువ కాలంలో వర్ధిల్లింది. కారణం దైవ దీవెనలు. ఈరోజు ఇలాంటి దీవెనలతో తన బిడ్డలందరినీ నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రిగా డీల్ చేస్తావా? ప్రతి విషయంలో డాడీతో నువ్వు ముచ్చటించు. ప్రతి విషయం డాడీకి చెప్పు. డాడీ అడుగుజాడలు అడుగులు వేయి హిజ్కియాలా, దావీదులా. దేవుడు నిన్ను బహుగా ఇచ్చిస్తాడు. పరిశుద్ధంగా జీవించు. ఎవరిని ప్రాబ్లమేటిక్గా పెట్టుకోకు. శత్రువులను క్షమించు. దైవికమైన ప్రేమతో నింపబడు. మంచి ఆరోగ్యాన్ని డాడీ ఇస్తాడు. మంచి ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. ఆత్మీయంగా బలపడు. ఆయనకి దగ్గరగా, ఆయన పరిచర్యకి నేను అలా ఉపయోగపడాలి. అనేకుల్ని నశించిపోయే ఆత్మల్ని ప్రభుత్వం ఎలా తిప్పాలి, నీ కుటుంబంలో కూడా ఉన్న బిడ్డలందరినీ దేవునితో ఎలా అటాచ్మెంట్ చేయాలి, ఎలా పర్సనల్ కాంటాక్ట్ ఏర్పరచుకోవాలని ఇది ఎప్పుడైతే చేస్తావో దేవుడు గొప్ప దీవెన హిజ్కియాను దీవించినట్టుగా నేను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న, నీ హృదయంలో ఉన్న చెడు విగ్రహాలను తీసేయి. అది పాపం కావచ్చు, కోపం కావచ్చు, త్రాగుడు కావచ్చు, జోదం, మరొకటి ఏదైనా కావచ్చు, తీసేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అది ఈరోజే ఆరంభమగునుగాక. మన తండ్రి వడ్డిచ్చేవాడు మనవాడు. నువ్వు బంతి చివరి కూర్చున్న ఇంటర్వ్యూలో నువ్వు ఏ ప్లేస్లో వెళ్ళినా అద్భుతం నీకే జాబు. ఎగ్జామ్ రాసిన జ్ఞానం ఇస్తాడు దేవుడు, నీకు విజయాన్ని ఇస్తాడు. నీ జాబులు ఆశీర్వదించి నెక్స్ట్ లెవెల్ లేవనెత్తాడు. నీకు వ్యాధి ఉందా, ఆయన స్వస్థపరుస్తాడు. యేసు నామములో అద్భుతాలు చేస్తారు. అమ్మాయిని హిజ్కియా అక్కడ మరణకరమైన వ్యాధిని విడిపించినాడు, విడిపిస్తాడు. ఆశ్చర్యకర వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, ఈ వాగ్దానంతో మాతో మాట్లాడావు. హిజ్కియాని ఎలా బ్లెస్ చేసే వాళ్ళు బ్లెస్ అయ్యి, మా హృదయం కూడా తండ్రి బిడ్డల్లా అయ్యా నీతో పెనవేసుకునే మనసు, నీకు ఇష్టంగా జీవించే మనసు మాకు దయచేయండి. అనతి కాలంలో హిజ్కియాని ఎలాగున అతి విస్తారమైన కలిమి ఘనత చాలా ఘనత ఇవ్వండి. ప్రతి వ్యాధిని గర్దించి స్వస్థపరచండి. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, మీరు బంధించండి. క్యాన్సర్, హెచ్ఐవి లాంటి వ్యాధులను కూడా, ఫీవర్, ఆయన కోల్డ్, కాఫ్, పెయిన్స్ లాంటివి కూడా విడిపించి స్వస్థపరచండి. జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ఆయన హైక్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించి ప్రతి ఒక్కరిని, చిన్నల్ని, పెద్దల్ని, యవనస్తుల్ని, విద్యార్థులను అందరిని దీవించి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభావ, దానికి కూడా బిడ్డలను సిద్ధపరచండి. కృప చూపించి జ్ఞానంతో నింపండి. రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇవ్వండి. నర్సింగ్ పోస్టులు ఆయన మరి పడుతున్నాయి, త్వరలో రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా గుడ్ రిజల్ట్ ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించి జయమని ఇవ్వండి. క్యాలెండర్ కోసం ఎవరైతే తీర్మానిస్తున్నారో స్పెషల్ ఆఫరింగ్ అయినా వేల లక్షలు ఎత్తాలని వాళ్ళందరినీ బ్లెస్ చేసి ఫైనాన్షియల్ మిరాకిల్ చేసి సమృద్ధికి దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.